रेवंत रेड्डी ने कहा कि तेलंगाना में कोई भी सनत आए तो सबसे पहले इसे पालामोरो जिला में कायम करने की हिदायत दी जाएगी। उन्होंने वादा किया कि जो भी तरक्की होगी इसका पहला हिस्सा पालामोरो अवाम को मिलेगा। रेवंत रेड्डी ने केसीआर पर इल्जाम लगाया कि उन्होंने साजिश करके तेलुगु देशम जैसी अजीम पार्टी को तेलंगाना से खत्म कर दिया। उन्होंने कहा कि टीडीपी के साथ साजिश करने वाली बीआरएस पार्टी खुद तेलंगाना में जिंदा नहीं रह सकेगी। नारायणपेट लिफ्ट इरिगेशन प्रोजेक्ट के लिए जमीन हासिल करने वाले किसान शिकायत कर रहे हैं। उनके मुताबिक कोडनिगल में किसानों को 20 लाख रुपए दिए गए जबकि यहां सिर्फ 11 लाख ही पेश किए जा रहे हैं। किसानों ने सवाल उठाया कि ये इम्तियाज क्यों किया जा रहा है। रेवंत रेड्डी ने वजाहत दी कि कोडनिगल में रियल स्टेट की वैल्यू ज्यादा है, इसीलिए वहां ज्यादा मुआवजा दिया गया और यहां कम दिया जा रहा है। उन्होंने कहा कि हुकूमत किसानों के साथ इंसाफ करने के लिए इक़दामात करेगी। తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను. కుర్చీలో కూర్చున్నది మీ వాడు, మీ సోదరుడు. ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను. ఇది నా బాధ్యత, నా నైతిక ధర్మము. అది చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా మొదటి ముద్ద పాలమూరు బిడ్డలకు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎవరు ఏమనుకున్నా అన్ని పాలమూరు జిల్లాకే తీసుకెళ్తున్నాడని మా మంత్రివర్గంలో మిగతా మంత్రులు అనుకున్నా పర్వాలేదు. భూసేకరణకు సంబంధించి కొన్ని వివాదాలు, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ కూడా మనం 11 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలే. 14 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నా సరిపోతలేదు అంటున్నారు. రైతులను పిలిచి మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఎంబడే వాళ్లకు నిధులు ఇవ్వండి. కొడంగల్లో 20 లక్షలు ఇచ్చింది కాబట్టి మాకు కూడా కావాలని అడుగుతున్నారు, తప్పులేదు. కానీ కొడంగల్లో కోస్గి పట్టణానికి ఆనుకొని ఉన్న ఖరీదైన భూములవి.